ఏపీలో బాక్సైట్ బాక్సింగ్ మళ్లీ మొదలవుతోందా? బాక్సైట్ వ్యవహారం మన్యంలో మంటలు పుట్టిస్తోందా? ఏజెన్సీల సర్వేలపై గిరిజనులు పోరుకు సిద్ధమవుతున్నారా? సర్వేల పేరుతో అడుగు పెడితే ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిస్తున్నారా? ఇంతకీ కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉన్న బాక్సైట్ ఎపిసోడ్ మళ్లీ ఎందుకు తెరపైకి వచ్చింది? ఏకంగా సర్వే చేసి శాంపిల్స్ సేకరించడం హీట్ పెంచుతోందా? అల్లూరి జిల్లా జీకే వీధి మండలం జరేలలో బాక్సైట్ సర్వే వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. గరిమామిడి, కొండ్రుపల్లి ప్రాంతాల్లో కొంతమంది యువకులు బాక్సైట్ సర్వే నిర్వహించి శాంపిల్స్ సేకరించడంపై భగ్గుమన్నారు. 2 కార్లలో వచ్చి సర్వేలు చేసిన వారిని అడ్డుకుని నిలదీశారు. వాహనాలను ముట్టడించి ఆందోళనకు దిగారు. బాక్సైట్ వ్యవహారంపై కన్నెర్ర చేసే ఏజెన్సీ ప్రజలు ఏకంగా సర్వేలు నిర్వహించి శాంపిల్స్ సేకరించారనే సమాచారంతో చుట్టుపక్కల నుంచి కూడా పెద్ద ఎత్తున చేరుకుని నిరసన చేపట్టారు. కారులోని శాంపిల్స్ ను లాక్కొని యువకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతంలోకి ఎవరు అడుగుపెట్టినా గ్రామ సభల అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. గిరిజనులు అడ్డుకుని ప్రశ్నించడంతో చింతపల్లి కేంద్రంగా 3 నెలల నుంచి పలు ప్రాంతాల్లో సర్వే చేస్తున్నట్టుగా యువకులు చెప్పడం హీట్ పెంచుతోంది. సర్వే చేసిన యువకులను జర్రెల పంచాయతీలో ఉండడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాక్సైట్ సర్వే శాంపిల్స్ సేకరణపై విచారణ చేస్తామని చెప్పారు. ఇక ఏజెన్సీలో చాప కింద నీరులా సాగుతున్న సర్వేలను వెంటనే నిలిపివేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. ప్రత్యేకించి గునుకరాయి, పెద్దారుగొంది, అస్సంపల్లి కొండల్లో బాక్సైట్ సర్వేలకు స్వస్తి చెప్పాలంటున్నారు. మా బాక్సైట్ ప్రభావిత ప్రాంతానికి 2 బొలోరో వాహనాల్లో 4 వ్యక్తులు డ్రైవర్లతో కలిసి 6 వచ్చారండి. 2 వ్యక్తులు ఒక బొలారో ఒకవైపు గడిమామిడి వెళ్ళింది, ఇంకొక బొలారో కోండ్రుపల్లి నుంచి గిల్లగొంది వైపు వెళ్ళి అక్కడ మైనింగ్ శాంపిల్స్ తీసుకురావడం జరిగింది. మీరు ఎందుకు వచ్చారు, దేనికి వచ్చారంటే వాళ్ళు సర్వే కోసం వచ్చాము అని చెప్తున్నారు. వాళ్ళ దగ్గర నెంబర్లు రాయబడినటువంటి పాలిథిన్ కవర్లో మట్టి అలాగే రాళ్లతో కలిసి ఉన్నటువంటి మట్టి వాళ్ళ దగ్గర ఉందండి. జర్రెల ప్రాంతంలో బాక్సైట్ సర్వేపై జీకే వీధి మండల సిపిఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 ఏళ్ల తర్వాత మళ్లీ కొందరు బాక్సైట్ సర్వేలకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గునుకురాయి, పెద్దూరుగొంది, జర్రెల ప్రాంతంలో కొందరు వ్యక్తులు సర్వే చేయడమే అందుకు నిదర్శనమని చెప్పారు. ఏజెన్సీలోని బాక్సైట్ జోలికి వస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. అయ్యా, కూట ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఈ రోజు అప్పుడు ఏమన్నారు మీరు? అధికారం లేకపోతే ఒక మాట్లాడుతున్నారు, అధికారం వచ్చిన తర్వాత మనకు మాట్లాడుతున్నారు. దీనికి ఆదివాసులు చూస్తూ ఊరుకోరు. మీరు తప్పకుండా మీరు ఏదైతే మీ ప్రయత్నాలని తిప్పికొట్టడం కోసం ఆదివాసులు సిద్ధపడతా ఉన్నారు. అందుకే కూట ప్రభుత్వం చెప్తా ఉన్నాం, బాక్సైట్ జోలికి రావద్దు అని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు గిరిజనులకి ప్రాంతంలో బాక్సైట్ తవ్వేసి రోడ్డుని విడిచి ఇక్కడ తరివించే పరిస్థితి చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా అడ్డుకుంటాం. ఏపీలో బాక్సైట్ తవ్వకాల యుద్ధం సంవత్సరాలుగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా 4,958 మిలియన్ టన్నుల బాక్సైట్ నిల్వలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీటిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఉమ్మడి విశాఖ జిల్లాలోనూ బాక్సైట్ నిల్వలు ఉన్నాయి. అరకు, చింతపల్లి అటవీ ప్రాంతంలో చింతపల్లి, సప్పర్ల, అనంతగిరి, గుర్తేడు, గూడెం, కాటంరాజ్ కొండలు ఈ 6 బాక్సుల్లో 615 మిలియన్ టన్నుల బాక్సైట్ నిల్వలు ఉన్నట్టు 1980లోనే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్టులు ఇచ్చింది. అప్పటి నుంచి బాక్సైట్ తవ్వకాల కోసం ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ అవేవీ ఫలించలేదు. విధానపరమైన లోపాలు, ఒప్పందాల్లో అక్రమాలు, ఆదివాసీ పోరాటాలే అందుకు కారణం. ప్రధానంగా అరకు, చింతపల్లి అటవీ ప్రాంతం షెడ్యూల్డ్ ఏరియా కావడంతో రూల్స్ ప్రకారం మైనింగ్ ప్రైవేట్ ఏజెన్సీలు చేపట్టడానికి అవకాశం లేకుండా పోయింది. ఆదివాసీలు, ప్రభుత్వ రంగ సంస్థల పేరిట మాత్రమే మైనింగ్ లీజులు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో ఏపీ ఎండీసీకి మైనింగ్ లీజులు దక్కాయి. అయితే నేరుగా బాధ్యతలు నిర్వహించలేని పరిస్థితుల్లో ప్రైవేట్ కంపెనీలతో జతకట్టగా ఆ తర్వాత జరిగిన ఒప్పంద పరిణామాలు గిరిజనుల ఆందోళనతో బాక్సైట్ వ్యవహారం భగ్గుమంటూ వచ్చింది. గిరిజనులు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరగడంతో బాక్సైట్ ఎపిసోడ్ కు బ్రేకులు పడుతూ వస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు సడన్ గా అల్లూరి జిల్లా జర్రెల ప్రాంతంలో కొందరు వ్యక్తులు సర్వే చేయడంతో బాక్సైట్ ఎపిసోడ్ మళ్లీ తెరపైకి వచ్చింది. గిరిజనుల ఆందోళనలు, సిపిఎం నేతల హెచ్చరికలతో ఈ బాక్సైట్ సర్వే వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుంది అన్నది చూడాలి.